దేవునికి స్తోత్రములు, అందరికి వందనాలు. ఈరోజు మన వాక్య భాగంలోనికి వెళ్దాము. ఈరోజు వాక్య భాగము హబక్కూకు రాసినటువంటి గ్రంథము. హబక్కూ గ్రంథం నుండి 3వ అధ్యాయం 19వ వచనము. ప్రభువగు యెహోవే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. ఆమేన్. ప్రియులారా, గమనించండి, మన దేవుడు ప్రభువైన యెహోవా మనం బలంగా ఉంటాడు. మన కాళ్ళను జింకల వల్ల స్థిరంగా చురుకుగా చేయవాడు. కష్టమైన పరిస్థితుల్లో కూడా మనం నిలబడడానికి ఆయన శక్తినిస్తాడు. మన జీవితంలో ఎత్తైన స్థాయిలకు నడిపించడానికి ఆయన మనకు మార్గం చూపుతాడు. జీవితంలోని ఆటంకాలు, కష్టాలు ఎన్ని ఉన్నా దేవునిపై ఆధారపడినప్పుడు మన విజయాన్ని పొందగలుగుతాం. అయితే ఈ హబక్కూకు 3వ అధ్యాయం 19వ వచనం ద్వారా మనము గమనించినట్లయితే మన జీవితంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు సుదీర్ఘంగా వస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో వస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో సమయంలో మనకు ఎవరి సాయం ఇస్తారు, ఎవరు మనకు దారి మార్గం చూపిస్తారు అని గమనించినట్లయితే ఇది ఒక మన స్ఫూర్తిదాయకమైనటువంటి వాక్యము. హబక్కూ 3వ అధ్యాయం 19వ వచనము. అందుకనే ఆ భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు, నా కాలం లేడి కాళ్ళ వల్ల చేయగలడు అని. ఆయనే మనకు దేవుడు, ఆయనే మనకు బలము, ఆయన మనకు శక్తినిచ్చేవాడు, ఆయన మనకు మార్గంలో నడిపించేవాడు. మరి మన మార్గాన్ని ఏ మార్గంలో మనం వెళ్తే, ఏ మార్గంలో మనం పరిగెడితే మనం బాగుంటుంది, ఏ మార్గంలో వెళ్తే మనము ఆ స్థాయికి మనము చేరుకోగలము, ఉన్నంత శిఖరాలకు మనము అధిరోహించాలి అంటే యేసయ్య మార్గం నడిచినట్లయితే మనము చేరగలము. మొదటిగా మనం గమనించినట్లయితే దేవుడే మనకు బలంగా ఉన్నాడు. ప్రభువుని యెహోవా మన బలము అని ఈ హబక్కూ ప్రవక్త చెప్పిన మాటలు మనకు ఎంతో గొప్ప ధైర్యాన్ని ఇస్తున్నాయి. మన బలహీనతలో, మన సమస్యల మధ్య దేవుడు మనకు అవసరమైన శక్తిని ఇస్తూ మన ప్రయత్నాలు విజయవంతం కావాలంటే ఆయన సాయం ఎంతో ముఖ్యమైనది. కాబట్టి ప్రియులారా, రెండవదిగా మనం జింకల వంటి కాళ్ళు అంటే ఏంటంటే, జింకలు ఎత్తైన మరియు సరైన మార్గాలు నడవగలవు. ఇది మనకు ఒక సూచనగా ఉన్నది. మన జీవిత మార్గము ఎన్ని కష్టమైనదైనా సరే మనం ధైర్యంగా, నిబ్రంగా నడవగలమని దేవుడు మన జీవితాన్ని స్థిరంగా ఉంచి ఏ అపాయం నడుమనైనా మనకు మార్గం చూపుతాడన్నమాట. అదేవిధంగా మూడవది గమనించినట్లయితే ఎత్తైన స్థలముల మీద నడిపించేవాడు. దేవుని ఆశీర్వాదం మన జీవితాన్ని ఎత్తైన స్థాయికి తీసుకెళ్తుంది. విజయాలపై విజయాలు సాధించగలము. ఆయన మనతో ఉంటాడు. మన జీవిత ప్రయాణంలో ఆత్మవిశ్వాసాన్ని మరియు ఆధ్యాత్మిక ఉత్సాహం కూడా మనకు అనుగ్రహిస్తాడు. ఆయన ద్వారా మనకు లభిస్తూ ఉంది. అయితే గమనించండి ప్రియులారా, మన జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవునిపై పూర్తిగా ఆధారపడాలి. ఆయనకు ప్రార్థన చేస్తూ ఆయన వాక్యాన్ని మనకు మార్గదర్శకంగా తీసుకుంటే మన ప్రయాణము విజయవంతంగా అవుతుందని మనం గమనించండి. అయితే ఇక చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు మనం మన జీవితంలోనూ హబక్కూ ప్రవక్తలాగా చెప్పుకోవాలి. ప్రభుని యెహోవా మన బలము, ఆయన మీద నమ్మకం ఉంచితే ఎత్తైన శిఖరాలకు కూడా అధిరోహించగలమని. కాబట్టి ప్రియులను గమనించి మీరు నడవండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించగలడు, మీకు బలం ఇవ్వగలడు. ఆయన మీతో ఉంటూ మీకు అండగా నిలుస్తూ మీరు చేయవలసిన ప్రాజెక్టు వర్కులు కానీ, మీరు హయ్యర్ స్టడీ చేయవలసిన వారు అయినప్పటికీ కానీ, వృత్తి వ్యాపారం చేయవలసిన వారు అయినప్పటికీ కానీ, అయితే మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాని నిమిత్తం మొదట యేసు ప్రభువు వద్దకు వచ్చి మీ ప్రార్థన మనవులు ఇవేంటివి అవి మాత్రం మొదట యేసు ప్రభు వారికి విన్నవించినట్లయితే, ఇదిగో నన్ను అడుగుము, నేను మీకు ఇస్తాను అని మత్తయి 7:7లో మనం గమనిస్తూ ఉన్నాం. ఎవరైతే అడిగారో వాళ్ళు పొందుకున్నారు. ఆ వాక్యంలో ఇంకా కిందిగా వచనంలో గమనించినట్లయితే మనకు కనబడుతూ ఉంది. కాబట్టి ప్రియులారా, ఎవరైనా కానీ ఎటువంటి పరిస్థితిలో అయినప్పటికీ మీరు ఒకరిని మరవకూడదు. అదే యేసయ్యని. మీకు అతి సమీపంలో ఉన్న దేవుడు అతి సమీపంలో ఉంటూ మీతో ఉంటూ మిమ్మల్ని నడిపించేవాడు.
మీ వెనువెంటనే ఉంటూ మిమ్మల్ని తట్టేవాడు, మీకు ధైర్యాన్ని ఇచ్చేవాడు, మీకు విజయాన్ని చేకూర్చేవాడు, మీకు అనేక విధాలుగా నానా విధాలుగా శోధనలు పరీక్షలకు ఎదురైనప్పటికీ కానీ వాటి నుంచి విడిపించగల సమర్థులు ఎవరైనా ఉన్నారంటే కేవలం యేసు ప్రభు మాత్రమే. మీ మీ కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేయగలుగుతాడు. మీరు ఎత్తైన శిఖరాలకు అధిరోహించగలరు. ఎప్పుడు వెళ్తారు? యేసు ప్రభు మాట నిన్నప్పుడు మాత్రమే వెళ్ళగలరు. కాబట్టి గమనించి ఈ హబక్కు గ్రంథం నుండి మనం నేర్చుకోవాల్సిన స్ఫూర్తి ఎంతో అమోఘం. అందుకని 3:19 వచనము ఈరోజు మనం చూసుకున్నాం. మీరందరినీ దేవుడు దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.